ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసుకొని భారీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. పీవీసీయూలో భాగంగా వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఇదే జోష్లో సీక్వెల్ మూవీ జై హనుమాన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈలోపు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇది కూడా పీవీసీయూలో భాగంగానే వస్తుందని అన్నారు. ఈ చిత్రానికి బ్రహ్మ రాక్షస అనే టైటిల్ కూడా వినిపించింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించనుందని అన్నారు. కానీ సడన్ గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, హీరో దర్శకుడి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లుగా తెలిపారు. భవిష్యత్తులో ఉంటే ఈ ప్రాజెక్ట్ ఉండవచ్చు అని అన్నారు. కానీ ఒకరి వర్క్ పట్ల ఒకరికి అపారమైన గౌరవం ఉన్నట్లుగా రణ్వీర్ మరియు ప్రశాంత్ వర్మ చెప్పుకున్నట్లు ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు. ప్రశాంత్ వర్మ స్పెషల్ టాలెంట్ ఉంది. మేమిద్దరం కలిసాం, ఓ సినిమా ప్లాన్ చేశాం, ఐడియా కూడా అనుకున్నాం. భవిష్యత్తులో ఎగ్జైటింగ్ సినిమా కోసం మేము కలిసి పనిచేయవచ్చు అని రణ్వీర్ సింగ్ తెలిపారు. ప్రశాంత్ వర్మ కూడా భవిష్యత్తులో మేము కలిసి పనిచేస్తాం అని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ కూడా ఫ్యూచర్లో తప్పకుండా సినిమా చేస్తామని ప్రామిస్ చేసింది. మరి ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ జై హనుమాన్ను సెట్స్ పైకి తీసుకెళ్తాడేమో చూడాలి.